ఫస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీకు ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చినా లేదంటే క్వాలిఫై కాకపోయినా నేను మీకు చెప్పేది ఒకటే, ఇది జస్ట్ లైఫ్లో ఒక ఫేజ్. అన్నిట్లాగా ఇది కూడా ఒక ఎగ్జామ్ అంతే. ఈ ఒక్క ఎగ్జామ్ వల్ల మీ ఫ్యూచర్ ఏం డిసైడ్ కాదు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోతే లేకపోతే మంచి ర్యాంక్ రాకపోతే నేను వేస్ట్ అని, నేను ఎందుకు పడికిరానా అని చెప్పేసి ఇలాంటి థాట్స్ అన్ని మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా లైఫ్లో ఏం చేయకుండా ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కొద్దిసేపు ఆ ఎగ్జామ్లు ఇవి అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిద్దాం. ఎంసెట్ రిజల్ట్ రాకపోయినా మీకు కీ పేపర్ వచ్చి ఉంటుంది. దాంట్లో మీరు చూసుకుంటే మీకు అలా తెలిసిపోతుంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ మార్క్స్ తోటి మీకు ఎంత క్వాలిఫై ర్యాంక్ వస్తుందని చెప్పేసి కూడా చెప్పేచ్చు అనమాట. ఆన్ అండ్ యావరేజ్ 40 అబవ్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు 40 బిలో వస్తే మీకు కొంచెం కష్టం అనమాట క్వాలిఫై కావడానికి. ఇంకా 40 అబవ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ర్యాంక్ లక్షల్లో వస్తుంది అనమాట, చాలా పెద్ద ర్యాంక్ వస్తుంది. దాంతో మీకు కాలేజ్లో అయితే సీట్ వస్తుంది. కానీ ఆ కాలేజ్ అనేది నీకు మంచి కాలేజ్ కాకపోవచ్చు, ఎందుకంటే చాలా టైర్ 3 కాలేజ్లో వస్తుంది. అది నువ్వు అనుకున్నంత నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే మంచి కాలేజ్ కాకపోవచ్చు. కానీ ఇంజనీరింగ్లో నీకు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటే నీకు ఇప్పుడు కొన్ని ఆప్షన్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఇది నువ్వు లాంగ్ టర్మ్ తీసుకోవడం. ఈ లాంగ్ టర్మ్ అనేది అందరికీ కాదు, ఎవరైతే ఖచ్చితంగా టాప్ కాలేజ్లో తెచ్చుకుంటా లేకపోతే మంచి కాలేజ్ తెచ్చుకుంటా మంచి ర్యాంక్ తెచ్చుకుంటా అని ఖచ్చితంగా ఉన్న వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ తీసుకోవాలి. ఎందుకంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్ కానీ అందరూ 1 ఇయర్ ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ నువ్వు ఇంకా ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటావు, 1 ఇయర్ లేట్గా ఉంటావు. కాబట్టి అలాంటి టైంలో నీకు చాలా మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకునేటప్పుడు తీసుకోవడానికి తప్పేం లేదు, తీసుకోవచ్చు. కాకపోతే నీకు ఖచ్చితంగా క్లారిటీ మాత్రం ఉండాలి. ఎలాగైనా సరే కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకుంటా, టాప్ కాలేజ్ని సీట్ కొడతా, దానికి సంబంధించి నువ్వు రిసోర్సెస్ తెచ్చుకోవడం కానీ లేదంటే గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం కానీ మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం కానీ ఇవన్నీ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు లాంగ్ టర్మ్ తీసుకో. లేదంటే లాంగ్ టర్మ్ కాకపోయినా ఇంకా ఆప్షన్ ఉన్నాయి. లేదు నాకు లాంగ్ టర్మ్ వద్దు, నేను ఇప్పుడు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నీకు ఒక ఆప్షన్ ఉంది, ఏదైనా సరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం. కానీ యూనివర్సిటీలో నువ్వు అప్లై చేసుకునే ముందు నువ్వు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవి ఏంటంటే అక్కడ నువ్వు జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఫీజు. బేసిక్గా యూనివర్సిటీలో నీకు స్కాలర్షిప్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి నువ్వు ఫీజు నువ్వే కట్టుకోవాలి. ఆ 4 ఇయర్స్లో నీకు ఫీజు కట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి వచ్చేసి అక్కడ నీకుంటే ప్లేస్మెంట్లు అనమాట. ఈ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు నీకు ప్లేస్మెంట్స్ కూడా ఇంపార్టెంటే. కొన్ని యూనివర్సిటీస్ చూడడానికి పెద్దగా బాగా ఉంటాయి, సెలబ్రిటీస్తో ప్రమోషన్ చేయించుకుంటే అన్నీ ఉంటాయి. కానీ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉండవు. 4th ఇయర్లో మనం బయటకు వచ్చేటప్పుడు మనకు మెయిన్గా కావాల్సిందే ప్లేస్మెంట్. కాబట్టి ప్లేస్మెంట్ కూడా ఆ కాలేజ్లో మంచిగా వస్తున్నాయా లేదా నీ బ్రాంచ్లో అని చూసుకో. సో ఇప్పుడు లేదు అన్న, నాకు యూనివర్సిటీలో అఫోర్డ్ చేసే అంత మనీ కూడా లేదు, నేను మిడిల్ క్లాస్ పర్సన్, యాజ్ యూజువల్ నేను ఎంసెట్ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి, కానీ నాకు అంత మంచి ర్యాంక్ రాలేదు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. ఎంసెట్లో నీకు ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 40,000, 50,000, 60,000 ఇలా ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్కి నీకు టైర్ 3 కాలేజెస్లో కానీ టైర్ 2 కాలేజెస్లో కానీ సీట్ వస్తుంది. ఆ కాలేజెస్లో నీకు ఏది మంచి కాలేజో నువ్వు రీసెర్చ్ చేసుకొని జాయిన్ అయిపోయి, ఎందుకంటే ఉన్న అవకాశాన్ని వదులుకోకుండా ఉన్న దాంట్లో మంచి అవకాశాన్ని తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ నువ్వు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు మెయిన్గా చూసుకోవాల్సిన విషయం ప్లేస్మెంట్. ఆ కాలేజ్లో ఎన్ని ప్లేస్మెంట్లు వస్తున్నాయి నువ్వు తీసుకునే బ్రాంచ్కి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నావు అనుకుంటున్నావు, కానీ ఆ కాలేజ్లో నీకు వచ్చిన ర్యాంక్కి సిఎస్సిలో సీట్ రాదు, నీకు మెకానికల్ సివిల్ వస్తుంది అనుకుందాం. కానీ నీకు ఆ కాలేజ్ వేరే కాలేజ్ కంటే బెటర్గా ఉంది అంటే నీకు వచ్చిన ర్యాంక్ వేరే కాలేజెస్లో సిఎస్సి కూడా వస్తుంది. కానీ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ కంటే ఇప్పుడు నీకు ఈసీలో కానీ ట్రిపుల్ కానీ సీట్ వచ్చే కాలేజ్లో ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి అని నీకు అనిపించింది అనుకో, మంచి కాలేజ్లోనే జాయిన్ అవ్వు. ఎందుకంటే అక్కడ నీకు బ్రాంచ్ తోటి పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు నీకు నచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సిఎస్సి అంటే ఇంట్రెస్ట్, నువ్వు ట్రిపుల్లో ఉండు కానీ ఈసీలో ఉండు కానీ నువ్వు ఆ కోడింగ్ లాంగ్వేజ్ అని నువ్వు ఓన్గా నేర్చుకోవచ్చు. కానీ నీకు లాస్ట్లో ప్లేస్మెంట్స్ కానీ అక్కడ కాలేజ్లో నీకు దొరికే గైడెన్స్ కానీ ఆ కాలేజ్లో నీకు బెటర్గా ఉంటుంది కంపేర్ టు నీకు సిఎస్సి వచ్చే కాలేజ్లో. ఇప్పుడు తెలంగాణలో మనకున్న ఎంసెట్ కాలేజెస్ అన్నింటిలో నీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి కూడా కాదన్నా నాకు 1 lakh ర్యాంక్ ఇట్లా వచ్చింది, పెద్ద ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో సీట్ వస్తుందన్న అని అడిగితే నీకు టైర్ 3 కాలేజ్లోనే వస్తుంది, ఖచ్చితంగా మంచి కాలేజ్లో అయితే రాదు, ఇదైతే కన్ఫర్మ్. కానీ నువ్వు ఏం చేయొచ్చు అంటే ఆ టైర్ 3 కాలేజ్లో జాయిన్ అయ్యి కూడా నువ్వు ఎక్స్ట్రాగా స్కిల్స్ అనేవి కాలేజ్లో మంచిగా నేర్చుకోవచ్చు. నీకు టైం ఉంటుంది 4 years కాలేజ్లో. సో నువ్వు మంచి కాలేజ్లోనే జాయిన్ అయితే నీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, ఇట్లా ఏం కాదు. నువ్వు టైర్ 3 కాలేజ్లో జాయిన్ అయినా సరే నువ్వు అక్కడ కాలేజ్లో నువ్వు వర్క్ చేసే విధానాన్ని బట్టే ఎవరికైనా సరే వాళ్ళకి ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ కానీ వాళ్ళ కెరీర్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నువ్వు Tier 3 కాలేజ్లో జాయిన్ అయినా కూడా కాలేజ్ టైంలో నువ్వు మంచిగా యూజ్ చేసుకొని మంచి స్కిల్స్ నేర్చుకొని లేటెస్ట్ ట్రెండ్ కానీ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ నేర్చుకుని అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా నీకు ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుంది. దాంట్లో మాత్రం ఎలాంటి వరి అవ్వద్దు. మళ్ళీ ఇంకోసారి నేను చెప్తున్నా కదా, ఈ ఎంసెట్ ర్యాంకులు కానీ ఈ
జేఈ మెయిన్స్ కానీ ఇవన్నీ టెంపరీ అనమాట. ఇంకా లైఫ్లో చాలా చేయాలి. 10th అయిపోగొట్టుకొని ఇంటర్ అయిపోగొట్టుకొని ఇంత దూరం వచ్చామంటే మనకేం రాదని కాదు కదా, మనకు వచ్చు. కానీ ఆ టైంలో నీకు మంచి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం కానీ, లేదంటే రిసోర్సెస్ లేకపోవడం కానీ, ఏదైనా కారణంతో నీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు. అంతేగాని నీకు పొటెన్షియల్ లేదు, నీకు చేత కాదు, ఇలాంటివే అనుకోవద్దు. ఖచ్చితంగా ఇంజనీరింగ్లో జాయిన్గా నువ్వు వేరే విషయాలు ఏం పట్టించుకోవద్దు, వేరే వాళ్ళు ఏమన్నా సరే పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, కాలేజ్ జాయిన్ అవ్వు, మంచి స్కిల్స్ నేర్చుకో. సో ఈ వీడియోలో అయితే అంతేగా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేను చెప్పా కదా రిసోర్సెస్ అని చెప్పేసి, ఆ లిస్ట్ కట్ ఆఫ్ మన తెలంగాణలో ఎంసెట్ కట్ ఆఫ్ అని చెప్పా కదా, నేను ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందని చెప్పేసి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. మీకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత కౌన్సిలింగ్ అని, తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ నేను గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఆ వీడియోస్ అన్ని చేస్తా. ఆ వీడియోస్ అన్ని చూద్దాం అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి.